నమస్కారం మోడీ సార్. నేను ఈ దేశ సిటిజన్గా ఈ వీడియో చేస్తున్నాను సార్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దేశంలో ఉన్న ప్రతి స్టూడెంట్, ప్రతి ఊరు, ప్రతి సిటీ, ప్రతి పల్లె నుంచి ఢిల్లీ చేరుకొని జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు దాకా ప్రతి వీధుల్లో స్టూడెంట్స్ వాళ్ళ బాధను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. ఎలా వచ్చారు? శాంతియుతంగా వచ్చారు. తిరుగుబాటు చేయడానికి కాదు, దౌర్జన్యం చేయడానికి కాదు. అది ఎందుకోసం వచ్చారు? వాళ్ళ ఫ్యామిలీల కోసం కాదు, వాళ్ళ కోసం కాదు. వాళ్ళు ఈ శాంతియుత పోరాటం ఎందుకు చేస్తున్నారు సార్? మీరు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన నీట్ ఎగ్జామ్లో లీక్ జరిగింది. ఆ లీక్ వలన 21 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఈరోజు వరకు మీరు మన దేశ ప్రధానమంత్రి అయ్యింది, ఈరోజు వరకు ఒక్క మాట బయటకు వచ్చి మాట్లాడలేరు. దేశాలు మీరు తిరుగుతున్నారు, కానీ మన దేశంలో జరుగుతున్న ఈ బాధను ఈ పాటికి వచ్చి అరే ఇంత జరిగిందా, మేము ఇలాంటి కాకుండా మేము చూసుకుంటామని ఒక్క మాట మీరు బయటకు వచ్చి మాట్లాడలేదు సార్. నేపాల్లో చూసాం స్టూడెంట్లు ఎంత తిరుగుబాటు చేశారు. నాయకులను, అక్కడ మంత్రులను రోడ్ల మీద పారాడించారు. శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, అక్కడ అంతా స్టూడెంట్లు ఉగ్ర రూపం దాల్చారు. కానీ మన దేశ స్టూడెంట్స్ ఈరోజు వరకు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. అయినా మీరు మిలిటరీని దింపి, RAF రకరకాల ఫోర్సులను దింపి, వాటర్ తర్వాత బుల్లెట్ గన్స్తో రకరకాల వాళ్ళ ఇబ్బంది పెట్టి లాఠీ చార్జ్ చేసి అక్కడ అమ్మాయిలు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు శాంతియుతంగా. వాళ్ళ మీద అమ్మాయిలు అనేది చూడకుండా లాఠీ చార్జ్ చేశారు. రకరకాల వాళ్ళ దెబ్బలు తగిలి వాళ్ళ మీడియాల్లో చూస్తూ ఉంటే ఎంత దారుణంగా జరుగుతుంది. మరి మీరు ఢిల్లీలో వండుకొని మీకు ఈ రోజు వరకు మీకు ఆ విజువల్స్ కనపడడం లేదా? మీరు మన దేశ ప్రధానమంత్రి కదా. మరి మీరున్న క్యాపిటల్ సిటీలో సార్, దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మొత్తం చూస్తుంది సార్ మీడియా. ప్రపంచ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. అరే మన దేశంలో ఇంత జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడకపోతే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్తో మీరే రిజైన్ చేయించాలి. ఈ పాటికి ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నా హయాంలో జరిగింది కాబట్టి మానవత్వంగా కాకుండా ఆయన ఒక పదవికి నేను బాధ్యత సరిగ్గా చేయలేకపోయినందుకే ఇది జరిగిందని ఆయన్ని రిజైన్ చేయాలి. కానీ ఈ రోజు వరకు ఆయన రిజైన్ చేయలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా దేశ ప్రధానమంత్రిగా ఇమీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించాలని, ఆ 21 మందికి ప్రతి ఒక్కరికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని దేశంలో ఉన్న ప్రతి యువత కోరుకుంటుంది సార్. దయచేసి స్టూడెంట్స్ చేస్తున్న నిరసనను మీరు బయటకు వచ్చి మాట్లాడి ఆ నిరసన ముగింపజేస్తారని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. మీరు లేదు మేము ఇలానే ఉంటాము అంటే ఇంకా అది మీ ఇష్టం, అది దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి దయచేసి స్టూడెంట్ల ఆగ్రహం కాకుండా వాళ్ళు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ని మీరు అభినందించండి. వాళ్ళు తిరుగుబాటు చేయలేదు, శాంతియుత